వీళ్ళనైతే తీసుకొని వస్తాడు. ఇక తీసుకొని వచ్చి వెంటనే మహాలక్ష్మికి ఇచ్చి, ఇదిగోండి మీరు వచ్చినప్పటి నుండి ఈ చుడీదార్‌లోనే ఉన్నారు కదా! మీకోసమే ఈ నైటీలు అని చెప్పి తీసి ఇస్తూ ఉంటాడు. ఇక అది చూసి అక్కడ ఉన్న మహాలక్ష్మి అయితే, ఏంటి నైటీలా? నాకివి అస్సలు అలవాటు లేదండి. నేను వీటిని వేసుకోలేను అని చెప్పి అంటుంది. ఆ మాట వినగానే చక్రి అయితే ఒక్కసారిగా, ఏంటి అలవాటు లేదా? అలవాటు లేకపోతే ఎలా అండి? మీకోసం నేను కొని తీసుకువచ్చాను కదా అని చెప్పి అంటాడు. దాంతో మహాలక్ష్మి అయితే, అలవాటు లేనిది ఎలా వేసుకుంటాను నేను? నేను వేసుకోలేను. కానీ మీరు నా గురించి ఆలోచించారు. దానికి చాలా థ్యాంక్ యూ అని చెప్పి ఆ నైటీలనైతే మడత పెట్టి ఆ కవర్లో పెట్టి చక్రికి ఇచ్చేస్తుంది. దాంతో అక్కడ ఉన్న ఆ చక్రి అయితే, ఏంటిది అనవసరంగా నైటీలు కొనడానికి డబ్బులు వేస్ట్ అయ్యాయి కదా అని చెప్పి అక్కడ ఉన్న చక్రి చాలా ఫీల్ అవుతాడు. ఇంతలో మహాలక్ష్మి అయితే, ఏవండి అని చెప్పి ఒక్కసారిగా పిలుస్తుంది. పిలవగానే చక్రి అయితే, ఏంటి మళ్ళీ నైటీల కోసం పిలిచిందా? మనసు మార్చుకుందా? అమ్మయ్య, నేను కొన్న నైటీలు వేస్ట్ అవ్వలేదు అని చెప్పి చాలా సంతోషిస్తూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న మహాలక్ష్మి అయితే, మీకు ఒక డిజైన్స్ పంపిస్తాను, మీకు మెయిల్ చేస్తాను, నాకు అవి ప్రింట్అవుట్ కావాలి అని చెప్పి అంటుంది. ఆ మాట వినగానే చక్రి అయితే, ఏంటి దీనికోసమే పిలిచారా? అంతేనా? నైటీలు తీసుకోవడం కోసం కాదా అని చెప్పి అంటాడు. నేను నైటీలు వేసుకోవడం నాకు అలవాటు లేదని చెప్పాను కదా! మళ్ళీ ఆ నైటీలు ఎలా వేసుకుంటాను నేను? అవి అస్సలు వేసుకోలేను. ముందు నేను పంపించిన మెయిల్‌లో ఉన్న ఫోటోలైతే నాకు ప్రింటౌట్ కావాలి. అవి తీసుకొని రండి అని చెప్పి మహాలక్ష్మి చక్రితో అంటుంది. ఆ మాట వినగానే చక్రి అయితే సరే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు.